ఇవాళ మా ధూళిపళ్ళ నరేంద్ర కుమార్ గారు పొన్నూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే గారిది హ్యాపీ బర్త్డే. ఆయన వల్ల సాయం పొంది ఆయన పనులు చేసిన వాళ్ళు హ్యాపీ బర్త్డే ఘనంగా చేసుకుంటారు, దేవుడని కొలుస్తారు. కానీ అలా అందరికీ జరగదు. ఆయన ఎన్ని నియోజకవర్గాలకైతే ఎమ్మెల్యే అయ్యాడు, అక్కడ కూడా నచ్చిన వాళ్ళకు మాత్రమే పని జరిగిద్ది, నచ్చని వాళ్ళకి జరగదు. కేటగిరీకి ఇద్దరు కాడికి అప్పచెప్తాడండి. వాళ్ళు చెప్పినట్టు ఆయన నడుచుకుంటాడు. ఒకడు అన్నాడు, నన్ను నువ్వు ఛానల్కి ఇచ్చిన, యూట్యూబ్లో అప్లై చేసిన ఎవరైనా చేయగలిగింది ఏం లేదు అన్నాడు. నాకు కానీ నా నమ్మకం మాత్రం నేను కోల్పోను. ఏ నాటికైనా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, తప్పకుండా నాకు న్యాయం జరిగిద్ది. ఆయన కలిసినప్పుడు సుద్దపల్లి రాజకీయం అంత దరిద్రంగా తగిలిపడిందో అప్పుడు చెప్తానండి. ఎందుకంటే నమ్మి జెండా మూసిన వాళ్ళని ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఇవాళ మహానుభావుడు ఎంతోమందికి పుణ్యకార్యాలు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సాయాలు చేసిన పుణ్యమూర్తి అయిన ధూళిపళ్ళ నరేంద్ర గారు హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. మహానుభావుడు, పుణ్యమూర్తి. ఎవరు ఏది అడిగినా కూడా చేతికి ఎముక లేకుండా దానం చేసే పుణ్యశీలి. ఎమ్మెల్యే అంటే నిమ్మల రామానాయుడు గారు లాంటి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి సీఎం. వెంటనే స్పందించే వ్యక్తి అంటే నాకు స్పందించకపోవచ్చు, షేర్ చేస్తేనే స్పందిస్తారు. ఎవరు షేర్ చేయట్లేదు కాబట్టి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళదండి పరిపాలన. ఈయన ఇద్దరు కప్పు చెప్తాడు, వాళ్ళు చెప్పినట్టు ఆయన వింటాడు. ఆయన సొంత స్వశక్తి, సొంత ఆలోచన. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలోనే మేము ఉన్నాం. చేతులు ఎత్తి మరి దండం పెట్టినా కూడా మహానుభావుడికి బడ్జెట్ వచ్చినప్పుడు పెడతానన్నాడు. బడ్జెట్ వచ్చినప్పుడు పెడతానికి అన్నన్ని మిల్లులు అంతంత లెక్క మాకు దగ్గర లేదుగా. మహానుభావుడు, అలాంటి మహానుభావుడు నిమ్మల రామానాయుడు గారు. ఆయన నియోజకవర్గాలంతా సంచరించి చేస్తూ ఉంటాడండి. మహానుభావుడు వచ్చాడు అంటే అటు నుంచి అటే వెళ్ళిపోతాడు తప్ప ఇటు రాడు. అటు ఆయన నచ్చిన కేటగిరీలకి వెళ్ళి ఉండి అటు నుంచి అటే చూసుకొని వెళ్తాడు. మహానుభావుడు అండి. ఇలాగే 100 పుట్టినరోజులు ఇలాగే జరుపుకోండి. ఎవరికి ఏ పని చేయకుండా మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే పనులు చేసుకోండి. మీ జెండా మోసిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు వాతలు పెట్టండి. ధూళిపళ్ళ నరేంద్ర గారు. కథలు రండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటారు. రావద్దు. కథలు వచ్చినా మీరు ఎవరికి ఏది చేయరు. మీకు నచ్చాలి.